Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to learn how to read newspaper. This video is particularly for beginners, those who wants to learn English, those who wants to learn how to read newspaper. So this video for them. So without any further ado, let's get started friends. First we have to observe this is headline. So headline of this news. So this particular news. చూడండి ఇది హెడ్లైన్స్. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం హెడ్లైన్స్ అనేవి మనకి సో క్యాప్షన్స్ అనేవి మనకి పైన క్లియర్గా ఉండవు. ఇది ఎయిదర్ సింపుల్ ప్రెజెంట్లో ఉండిద్ది లేదా సింపుల్ పాస్ట్లో ఉండిద్ది, అంత క్లియర్గా మనకు ఉండదు. చూడండి, వాటర్ క్యాన్స్ సప్లయర్స్ వయలేట్ సేఫ్టీ నార్మ్స్. వయలేట్ చేస్తున్నారు. వాటర్ క్యాన్ సప్లయర్స్ ఉంటారు కదా, అంటే వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్ని సప్లై చేస్తుంటారు కదా, క్యాన్స్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్స్ వాళ్ళు వయలేట్ చేస్తున్నారు. అంటే దాన్ని వయలేట్ చేస్తున్నారు. సేఫ్టీ నార్మ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అనేది వాళ్ళు వయలేట్ చేస్తున్నారు, పాటించడం లేదు అని అర్థం వస్తుంది. ఇప్పుడు చూడండి, సప్లయర్స్ స్కిప్ క్రూషియల్ స్టెప్స్ అని స్కిప్ చేసేస్తున్నారు. డెలివర్ అన్ట్రీటెడ్ వాటర్ అంటే ట్రీట్ చేయలేని అన్ట్రీటెడ్ వాటర్ని సప్లై చేసేస్తున్నారు. సప్లయర్స్ ఈ వాటర్ క్యాన్ సప్లయర్స్ ఉన్నారు కదా, ఆ క్యాన్ సప్లయర్స్ అనే వాళ్ళు స్కిప్ చేస్తున్నారు క్రూషియల్ స్టెప్స్. డెలివర్ అన్ట్రీటెడ్ వాటర్ అంటే ఇక్కడ మనకి ఇంకా క్లారిటీగా ఏమీ అర్థం అవ్వలేదు, అందుకే చెప్పాను పైన అంత క్లారిటీగా ఏమి ఉండదు మనకి ఎక్కడ హెడ్లైన్స్లో. ఇప్పుడు చూడండి, అమిడ్ ద హీట్ వేవ్స్ అంటే ఎండలు ఉన్న మధ్యలో ఎండాకాలంలో సమ్ డ్రింకింగ్ వాటర్ సప్లయర్స్, కొంతమంది సమ్ డ్రింకింగ్ వాటర్ సప్లయర్స్ ఆర్ స్కింపింగ్ ఆన్ హెల్త్ అండ్ హైజెనిక్ నార్మ్స్. స్కింపింగ్ అంటే ఇక్కడ స్కాంటింగ్ అంటాం కదా, స్కింపింగ్ అంటే మీనింగ్ వచ్చిందంటే లిమిట్ అనేది తగ్గించేస్తుంటారు. ప్యూరిటీ క్వాలిటీ విషయంలో క్వాంటిటీ విషయంలో దాని పరిమాణాన్ని తగ్గించేయడాన్ని స్కింపింగ్ అంటారు. సో రెడ్యూస్ లిమిట్ ఇన్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ రెడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, దాని పరిమాణాన్ని తగ్గించేస్తున్నారు అనుకోండి, దాన్ని స్కింపింగ్ అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, సమ్ డ్రింకింగ్ వాటర్ సప్లయర్స్, కొంతమంది వాటర్ సప్లయర్స్ ఆర్ స్కింపింగ్ చేస్తూ ఉన్నారు ఆన్ హెల్త్ అంటే పరిమాణాన్ని తగ్గించేస్తున్నారు. హెల్త్ అండ్ హైజెనిక్ నార్మ్స్, ప్రమాణాలను హైజెనిక్ నార్మ్స్ని తగ్గించేస్తున్నారు. పుట్టింగ్ దేర్ కన్జ్యూమర్స్ అట్ రిస్క్. చూడండి, పుట్టింగ్ దేర్ కన్జ్యూమర్స్ అట్ రిస్క్ చేస్తూ వాళ్ళ కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే వాళ్ళ దగ్గర కొంటూ ఉంటారో కదా వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారు. ఆ కన్జ్యూమర్స్ని రిస్క్లో పెడుతూ దేర్ కన్జ్యూమర్స్ అట్ రిస్క్. ఎట్ ఎందుకు వచ్చింది ఇక్కడ, నేను ఆల్రెడీ ప్రిపోజిషన్స్ చెప్పాను ఫ్రెండ్స్. ఎట్ అనేది ఒక పాయింట్ ఆఫ్, మనం టైం గురించి మాట్లాడుతున్న పాయింట్ ఆఫ్ టైం చూపిస్తుంది, లేదా పర్టికులర్ పాయింట్ని చూపిస్తుంది, అసలు పర్టికులర్ పాయింట్ని చూపిస్తుంది. అది టైం విషయంలో కానీ ప్లేస్ విషయంలో కానీ. ఇక్కడ ఏంటిది, ఇక్కడ రిస్క్ అనేది ఏంటిది, ఒక మనకి ఎమోషన్ లాంటిది, ఒక ఎమోషన్. మనకి రిస్క్ అనేది కూడా ఒక ఎమోషన్ లాంటిది. ఆ రిస్క్ని ఆ ఒక పాయింట్ని లొకేట్ చేస్తుంది కాబట్టి మనం అందుకని ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాము. మనం లాజిక్ ద్వారా అర్థం చేసుకోవాలి. నేను మీ ప్రిపోజిషన్స్ క్లాస్ చూడండి, నాది మీకు బాగా అర్థమవుతుంది. ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. దే కన్జ్యూమర్స్ అట్ రిస్క్లో పెడుతున్నారు. పుట్టింగ్ ఇది ఎందుకు వచ్చింది, ఐఎన్జీ ఇక్కడ, ఇది దీన్ని ఏమంటారంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. అంటే ఒక పని చేస్తూ ఇంకో పని జరగడం. పుట్టింగ్ దేర్ కన్జ్యూమర్స్ అట్ రిస్క్లో పెడుతూ వాళ్ళు అనేది స్కింపింగ్ చేస్తున్నారు. ఏంటిది, హెల్త్ అండ్ హైజెనిక్ నార్మ్స్, ప్రమాణాలను తగ్గించేస్తున్నారు. అమిడ్ హీట్ వేవ్స్, ఈ ఎండలు ఉన్నప్పుడు సమ్ డ్రింకింగ్ వాటర్ సప్లయర్స్ ఆర్ స్కింపింగ్ ఆన్ హెల్త్ అండ్ హైజెనిక్ నార్మ్స్ చేస్తూ పుట్టింగ్ దేర్ కన్జ్యూమర్స్ అట్ రిస్క్, వాళ్ళ కన్జ్యూమర్స్ని రిస్క్లో పెడుతూ ఇదంతా చేశారు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే, ఈ క్లాస్ అనేది ఎందుకు చెప్తున్నామంటే, మనం న్యూస్ తెలుసుకోవడానికి కాదు, మనం న్యూస్ పేపర్ ఎందుకు చదువుతున్నాం, మనం ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ఎలా ఫార్మేషన్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సెంటెన్స్ అనేది ఎలా బిల్డ్ చేయొచ్చు, అలాగే మనకి గ్రామర్ అనేది తెలుసుకోవడానికి మనం ఇది చేస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ మనం తొందరగా ప్రతిదీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే,
ఇక్కడ మనం నేర్చుకునేది తర్వాత కూడా మనం మన స్పీకింగ్లో మాట్లాడతాం. ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఉంది, క్లోజింగ్ ద డోర్, నేను డోర్ క్లోజ్ చేస్తూ నేను బయటకు వచ్చేసాను. ఐ హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ ది హోమ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? లేదు అంటే క్లోజింగ్ ది డోర్, ఐ హ్యావ్ లాక్డ్ ద డోర్. క్లోజ్ చేస్తూ నేను లాక్ చేశాను. లేదంటే ఓపెనింగ్ ద డోర్, ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్సైడ్ ది హోమ్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో స్పీకింగ్ టు యూ, ఐ ఆమ్ రికార్డింగ్ దిస్ వీడియో. దీన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు ఫ్రెండ్స్. రెండు విషయాలు ఒకే సమయంలో జరుగుతున్నప్పుడు అప్పుడు మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ యూజ్ చేసి సెంటెన్స్ అనేది మేక్ చేస్తాము. దాన్ని మనం మన స్పీకింగ్లో కూడా మనం యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసామనుకోండి మనం ఇంగ్లీష్ అనేది బెటర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మెనీ ఫార్మ్స్ అంటే సంస్థలు, మెనీ ఫార్మ్స్ దట్ సప్లై వాటర్ ఇన్ క్యాన్స్ యూస్ బోర్వెల్ వాటర్. చూడండి ఫ్రెండ్స్, మెనీ ఫార్మ్స్ దట్ సప్లై వాటర్ ఇన్ క్యాన్స్ యూస్ బోర్వెల్ వాటర్ which is often contaminated with pollutants and harmful bacteria. ఇక్కడ వరకు చూద్దాం, మనం ఇక్కడ వరకు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మెనీ ఫార్మ్స్ అంటే చాలా వరకు సంస్థలు, అర్థమవుతుందిగా. సప్లై వాటర్ ఇన్ క్యాన్స్, సప్లై చేస్తున్నాయి వాటర్ని, క్యాన్స్లో సప్లై చేస్తున్నాయి. యూజ్ బోర్వెల్ వాటర్ని క్యాన్స్లో పెట్టి సప్లై చేస్తున్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ దట్ ఎందుకు వచ్చింది? దీన్ని ఏమంటారంటే దట్ని నౌన్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. క్లాజ్ అని ఎందుకు అంటారంటే ఈ సెంటెన్స్ని ఒక సెంటెన్స్ అంటారు, ఈ మొత్తాన్ని ఒక సెంటెన్స్ అంటారు. అంటే రెండు సెంటెన్స్లు, ఆ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ మీన్స్ వన్ క్లాజ్, దట్ ఈస్ ఎ నౌన్ క్లాజ్. ఇక్కడ ఈ నౌన్ క్లాజ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మెనీ ఫార్మ్స్ అనేది కొన్ని సంస్థలు అయిపోయింది. కొన్ని సంస్థలు ఏంటి, అక్కడ మీనింగ్ ఏమైనా వస్తుందా? రావటం లేదు, అక్కడ ఏమీ అర్థం కాదు. నేను చెప్పాను కొన్ని సంస్థలు నేను చెప్తాను, మీకు అర్థమవుతుందా అంటే ఏం అర్థం అవ్వదు. ఏంటి దాని తర్వాత ఏంటి అంటే ఇంకో సెంటెన్స్ వస్తేనే దీనికి మొత్తానికి ఒక మీనింగ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సెంటెన్స్ రావాలంటే నౌన్ క్లాజ్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, మెనీ ఫార్మ్స్ ఒక సెంటెన్స్ అయిపోయింది, తర్వాత ఏమొస్తుంది? ఒక కంజక్షన్ వచ్చింది. ఆ కంజక్షన్ దట్ అనేది యూజ్ చేస్తున్నాము. తర్వాత ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, లేదు అంటే వర్బ్ వచ్చింది. అర్థమవుతుంది ఫ్రెండ్స్? వర్బ్ వచ్చింది, తర్వాత ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, సెంటెన్స్ వచ్చిందా, దాని తర్వాత ఏమొస్తుంది? కంజక్షన్ వచ్చింది. కంజక్షన్ దట్ ఇక్కడ. దాని తర్వాత ఏమొస్తుంది? కంజక్షన్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సప్లై వాటర్ ఇన్ క్యాన్స్, సప్లై చేస్తున్నాయి క్యాన్స్లో వాటర్ని. ఇక్కడ ఒక సబ్జెక్ట్. దాని తర్వాత ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, లేదంటే వర్బ్ వస్తుంది. ఇక్కడ ఏంటిది? యూజ్ వర్బ్. దీన్ని ఏమంటారు? వర్బ్ అంటారు. యూజ్ బోర్వెల్ వాటర్ని యూజ్ చేస్తున్నాయి. అర్థమైందా ఫ్రెండ్స్? అయిందా ఫ్రెండ్స్? ఇప్పుడు నౌన్ క్లాస్ మెనీ ఫార్మ్స్ దట్ సప్లై వాటర్ ఇన్ క్యాన్స్ యూజ్ బోర్వెల్ వాటర్. ఇప్పుడు మీరు సెంటెన్స్ ఎలా మేక్ చేస్తున్నారు చూడండి. దట్ ఎందుకు వచ్చిందో అర్థమైందా ఫ్రెండ్స్? కంజక్షన్ ఇక్కడ, అది నౌన్ క్లాజు. మెనీ ఫార్మ్స్ అనగానే అయిపోలే ఇక్కడ, అంటే ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకా ఇంకో సెంటెన్స్ చెప్తే దానికి పూర్తిగా మీకు మీనింగ్ అర్థమవుతుంది. అప్పుడు నేనేం చెప్తాను? మెనీ ఫార్మ్స్ దట్ సప్లై వాటర్ అండ్ క్యాన్స్ యూజ్ బోర్వెల్ వాటర్ యూజ్ చేస్తున్నాయి అని చెప్పేస్తాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వరకు యూజ్ చేసాము. ఇక్కడ వరకు చెప్పిన తర్వాత దీనికి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైతే బోర్వెల్ వాటర్ని యూజ్ చేస్తున్నామో దానికి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. అప్పుడు ఏం చేస్తాము? యాడ్జెక్టివ్ క్లాజ్ అని యూజ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఒక కంజక్షన్ పెడతాం, విచ్. చూడండి, ఇదేంటిది? యాడ్జెక్టివ్ క్లాజ్. విచ్ ఈజ్ ఆఫెన్. విచ్ కంజక్షన్ తర్వాత ఏమొచ్చింది? చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది. విచ్ ఈజ్ ఆఫెన్ కంటామినేటెడ్ వచ్చిందా? విచ్ ఈజ్ ఏదైతే తరచుగా కంటామినేటెడ్ కలుషితమైందో. కంటామినేటెడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏదైతే తరచుగా కలుషితం అవుతుందో ఆ వాటర్ని క్యాన్స్లో పెట్టి యూజ్ చేస్తున్నారు, క్యాన్స్లో పెట్టి సప్లై చేస్తున్నారు. బోర్వెల్ వాటర్ని యూజ్ చేస్తున్నారు. ఏదైతే కలుషితమైన బోర్వెల్ వాటర్ని క్యాన్స్లో పెట్టి వాళ్ళు సప్లై చేస్తున్నారు. మెనీ ఫార్మ్స్ చాలా సంస్థలు దట్ సప్లై వాటర్ ఇన్ క్యాన్స్ యూజ్ బోర్వెల్ వాటర్ విచ్ ఈస్ ఆఫెన్ కంటామినేటెడ్ ఏదైతే తరచుగా కలుషితం అవుతుందో విత్ పొల్యూటెంట్స్. చూడండి, దేంతో? విత్ పొల్యూటెంట్స్, కలుషితంతో, అండ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. హార్మ్ఫుల్ అంటే హార్మ్ఫుల్గా ఉండే బ్యాక్టీరియాతో ఏదైతే కలిసి ఉంటుందో, కలుషితమై ఉంటుందో
ఆ వాటర్ని వాళ్ళు ఆ బోర్ వాటర్ని వాళ్ళు క్యాన్స్లో పెట్టి సప్లై చేస్తున్నారు కొన్ని సంస్థలు. అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు? అండ్ నీడ్స్ బిఫోర్ యూస్ అండ్ మరియు నీడ్స్ ప్రాపర్ ఫిల్టరేషన్. ఫిల్టర్ అనేది ప్రాపర్గా ఉండాలి బిఫోర్ యూస్. మనం యూస్ చేసే ముందు అది ప్రాపర్గా ఫిల్టర్ అవ్వాలి. చూడండి, వాటర్ సప్లైయర్స్ ఆర్ స్కిప్ చేస్తున్నారు. ఆ స్కిప్పింగ్ దీస్ క్రూషియల్ స్టెప్స్. ఈ క్రూషియల్ స్టెప్స్ని వాళ్ళు స్కిప్ చేస్తున్నారు. అండ్ డెలివరింగ్ అన్ట్రీటెడ్ బోర్వెల్ వాటర్ డైరెక్ట్లీ టు కన్స్యూమర్స్. అండ్ డెలివరింగ్ అన్ట్రీటెడ్ బోర్వెల్ వాటర్ డైరెక్ట్లీ టు కన్స్యూమర్స్. ఇది కూడా ఏమైంది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే డెలివరింగ్ అన్ట్రీటెడ్ బోర్వెల్ వాటర్ డైరెక్ట్లీ టు కన్స్యూమర్స్, వాటర్ సప్లైయర్స్ ఆర్ స్కిప్పింగ్ దిస్ క్రూషియల్ స్టెప్స్. ఈ క్రూషియల్ స్టెప్ అనేది స్కిప్ చేస్తూ వాళ్ళు డెలివరీ చేస్తున్నారు వాటర్ని. ఇందాక చెప్పాను కదా. సో ఓపెనింగ్ ద డోర్, ఐ హ్యావ్ ఎంటర్ ఇన్సైడ్ ది హౌస్. డోర్ ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్ళాను. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది యూజ్ చేశారు. నేను ఎందుకు ఇంకా స్టెప్ బై స్టెప్ చెప్తున్నానంటే క్లియర్గా మనకు వచ్చేయాలి ఫ్రెండ్స్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది కూడా మనం స్పీకింగ్లో మనం మాట్లాడాలి, మనకు అర్థమైపోవాలి. అందుకే మనం ప్రతిదీ క్షుణ్ణంగా మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్దర్ మోర్ ఇంకా వాటర్ సప్లైయర్స్ యూస్ అన్సేఫ్ ఐస్ టు కూల్ ది వాటర్. ఇక్కడ చూడండి, ఫర్దర్ మోర్ ఇంకా ఏంటంటే వాటర్ సప్లైయర్స్ ఉంటారు కదా, వాటర్ సప్లై చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు, యూజ్ అన్సేఫ్ ఐస్. ఇక్కడ చూడండి ప్రెజెంట్ ఇండెఫినిటివ్ యూజ్ చేశారు. అంటే ఎప్పుడు జరిగేది కదా. సో ఎప్పుడు జరుగుతుంది, డైలీ జరుగుతుంది. నిజాలు చెప్పేటప్పుడు మనం డైలీ జరిగేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తాం. వాటర్ సప్లైయర్స్ ఈ సబ్జెక్ట్ అయింది. తర్వాత ఏమైంది, యూజ్ అంటే సప్లైయర్స్ అని చాలామంది ఉన్నారు కదా, యూజ్ అని యూజ్ చేశారు సబ్జెక్ట్. తర్వాత వర్బ్. వాటర్ సప్లైయర్స్ యూజ్ అన్సేఫ్ ఐస్. ఇక్కడ ఉంది అన్సేఫ్ ఐస్ అనేది యూజ్ చేస్తున్నారు. దాని పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్, టు కూల్. ఇదేంటిది, ఇన్ఫినిటివ్. మనం ఇన్ఫినిటివ్ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. 2+ వర్బ్ బేస్ ఫామ్ వచ్చింది. ఇది వర్బ్ బేస్ ఫామ్, V1 కాదు, V1 V2 V3. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వర్బ్ బేస్ ఫామ్ అంటే వర్బ్ బేస్ కూల్, ఇది వర్బు, ఇది దానికి ముందు ఉండేది ఏంటి, టు. ఇది టు ఇన్ఫినిటివ్ అంటారు. దీన్ని ఏమంటారంటే టు ఇన్ఫినిటివ్ అంటారు. టు కూల్ ది వాటర్, పర్పస్ని చూపిస్తుంది ఇన్ఫినిటివ్ అనేది. టు ఇన్ఫినిటివ్ అనేది పర్పస్ని. వాటర్ సప్లైయర్స్ ఆర్ యూజ్ అన్సేఫ్ ఐస్. యూజ్ చేస్తున్నారు అన్సేఫ్ ఐస్ని. వాట్ ఈస్ ద పర్పస్, టు కూల్ ది వాటర్. కూల్ చేయడానికి వాళ్ళు అన్సేఫ్ ఐస్ని యూజ్ చేస్తున్నారు. ఐస్ మేడ్ ఫ్రమ్, ఐస్ అనేది తయారవుతుంది. ఐస్ మేడ్ కంటామినేటెడ్ అండ్ అన్ప్యూరిఫైడ్ వాటర్. కంటామినేటెడ్ అంటే కలుషితమైన వాటర్తో, ప్యూరిఫై చేయని వాటర్తో అది ఐస్ అనేది తయారవుతుంది. ఆ ఐస్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు కూల్ చేయడానికి. వాటర్ కెన్ క్యాన్స్ కాదు ఇక్కడ, వాటర్ కెన్ ఇంట్రడ్యూస్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ప్రమాదమైన బ్యాక్టీరియాని, అండ్ ఇంప్యూరిటీస్ అంటే మలినాలు అంటారు కదా, మలినాలను హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేయగలదు. వాటర్ ఏదైతే అన్ప్యూరిఫైడ్ వాటర్ ఉందో చూసారో, ఆ వాటర్ ఏం చేస్తుంది, కెన్ ఇంట్రడ్యూస్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ ఇంప్యూరిటీస్ ఇంటూ ది డ్రింకింగ్ వాటర్లోకి అది ఆ మలినాలను, ఆ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేస్తుంది. చూసారా ఇక్కడ ప్రిపోజిషన్ ఇంటూ అనేది యూజ్ చేశారు. ఎందుకు ఇంటూ యూజ్ చేశారు ఇక్కడ, ఒక మోషన్ ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఐఎమ్ గోయింగ్ ఇంటూ ది హౌస్. సో ఐఎమ్ గోయింగ్ ఇంటూ ది కిచెన్, షీ ఈస్ గోయింగ్ ఇంటూ ది కిచెన్, దే ఆర్ గోయింగ్ ఇంటూ ది కిచెన్, దే ఆర్ గోయింగ్ ఇంటూ ద బెడ్రూమ్. ఒక మోషన్ ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అవుతున్నప్పుడు అప్పుడు ప్రిపోజిషన్ మనం ఏం యూజ్ చేస్తాము. మీకు తెలియకపోతే ఒకసారి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇంటూ మీద కూడా నేను వీడియో చేశాను, ప్రిపోజిషన్ ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఇంటూ ద డ్రింకింగ్ వాటర్.